హలో, నేను మీ సిఎస్రావు. సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ దగ్గర నుంచి వివిధ రకాల ప్లాట్ఫామ్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ను ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ న్యూస్. సో పుచ్చు సలహా ఇచ్చే సకల శాఖ మంత్రి, ఈ దొంగ సలహా నీదేనా? సో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్య, సజ్జల కొడుకు, సజ్జల పేరిట పొన్నూరులోను అలాగే మంగళగిరి నియోజకవర్గాల్లోనూ 2 ఓట్లు ఉన్నాయి. ఇదే వైరల్ అవుతుంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా 2 నియోజకవర్గాల్లో, ఏపీలో ఉండేటువంటి మంగళగిరి అలాగే పొన్నూరులో ఓట్లు ఉన్నాయి. దానికి ఒక వివరణ కూడా సజ్జల భార్గవ రెడ్డి ఇవ్వడం జరిగింది. 2 చోట్ల ఇళ్ళు ఉన్నాయి కాబట్టి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఇప్పుడే మా దృష్టికి వచ్చింది, తొలగిస్తామని చెప్పి వివరణ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దొంగ ఓట్లు అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయనేది మనకు తెలుసు. సో సజ్జల రామకృష్ణారెడ్డి దానికి హాజరు అయ్యారా అనేటువంటి అనుమానం వచ్చేలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. నెక్స్ట్, రాజధానిగా హైదరాబాదు గడువు పెంచండి, ఇది హల్చల్ అవుతుంది సోషల్ మీడియా న్యూస్. కేంద్రానికి కోరుతాం వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి. నెక్స్ట్, సో ఆయన చేసినటువంటి కామెంట్ మీద చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలి, సిగ్గుండాలి, రాష్ట్రం విడిపోయే 10 ఏళ్ళు అయినా కానీ రాజధాని కట్టకుండా ఇంకా హైదరాబాద్ కొనసాగాలంటున్నారంటూ ఈ ట్వీట్ చేయటం జరిగింది కొంతమంది. నెక్స్ట్, ఆయన మీద ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలి వైవి సుబ్బారెడ్డి, వైసీపీ నేత సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు దీన్ని అమలు చేయాలని అన్నారు. రాజ్యసభలోనూ దీనిపై చర్చిస్తామన్నారు. కాగా జూన్తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వైవి సుబ్బారెడ్డి నిన్న నామినేషన్ వేశారు, ఆ తర్వాత మాట్లాడారు. సో రాజధాని నిర్మాణానికి దొనకొండ అనుకూలం. 2014 జూలై 23వ తారీఖున ఇదే సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. 2014 జూలైలో రాజధానిగా దొనకొండ కావాలని ఈ సుబ్బారెడ్డి సెలవిచ్చాడు. వీళ్ళే విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేసి వైజాగ్ మీద పడ్డారు. దొరికిందల్లా ఆక్రమించారు. మధ్యలో కర్నూలు ప్రజలు చెవుల్లో పూలు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ కావాలంటున్నారు. ఆంధ్రలో ఇక దోచుకోవడానికి ఏమీ లేదు, హైదరాబాద్లో అవకాశం కావాలని అంటున్నారు అంటూ సెటైర్లు వేస్తూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఇదే రాజధాని అంశం మీద రాజధానిలో ఉపయోగం ఏముంది, బిఎం మసూదన్ రెడ్డి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఉండేటువంటి నెటిజన్లు. ఏపీ రాజధాని అమరావతి ఆంబోతు అంటూ ఒక సెటైర్ వేస్తూ ఆయన మీద ఆయన రాజధాని గురించి ఏం మాట్లాడారో చూపించారు. అలాగే ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలి సుబ్బారెడ్డి తాజాగా చేసిన కామెంట్. ఏపీ ప్రజలు అంటూ ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తున్నారు, ఎవర్రా మీరంతా అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చి వైరల్ చేస్తున్నారు ఈ పోస్ట్ని. సో ఆంధ్ర తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉండాలని డిమాండ్ చేస్తున్న రాజ్యసభలో దీని మీద చర్చిస్తా. వైవి సుబ్బారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్కి రియాక్షన్. మన రాష్ట్రాన్ని నాశనం చేసే బ్యాచ్లో సో ఆయనే మెయిన్ అంటూ ఒక సెటైర్ వేస్తూ ఫోటో చూపించారు. నెక్స్ట్, సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన మన రాజధాని మన రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని డిస్ప్లే చేస్తున్నటువంటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇక అదే రాజధాని, మీ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పి సెటైర్లు వేస్తూ కొన్ని సినిమా యాక్టర్ల ఫోటోలు కూడా పెట్టారు. అప్పట్లో అమరావతి, తర్వాత విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 రాజధానులు, ఇప్పుడు హైదరాబాదు 4వ రాజధాని అంటూ సెటైర్ వేస్తూ పోస్ట్ని ఇవ్వడం జరిగింది. నా పేరు విజనరీ చంద్రబాబు, రాజధానులు కడుతూ ఉంటా, ఇది ఒక సెటైర్గా తీసుకున్నారు. ఇంతవరకు ఎన్ని రాజధానులు కట్టారు, కడుతూ ఉంటా అన్నాను కానీ కట్టాను అన్నానా, ఇది వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేసినటువంటి ఒక సెటరిక్ పోస్ట్ ఇది రాజధాని గురించి. ఇక ఏపీ రాజధాని హైదరాబాద్ను కొనసాగించాలి, మా సంగతి ఏంటంటూ బ్రహ్మానందాన్ని పెట్టి సెటరిక్గా వైజాగ్, అమరావతి, కర్నూలు ప్రశ్నిస్తున్నట్టుగా ఆ సెటరిక్ వేశారు నెట్జన్లు. సో ఏపీ క్యాపిటల్ రాయలసీమ స్టూడియో, సో ఇదొక సెటరిక్గా కొంతమంది పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇక కేసీఆర్ బొట్టు రక్తం చిందించి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ పరిస్థితి ఇది. సో మేడిగడ్డని సెటరీగా చేసుకుని ఇప్పుడు నెట్జన్లు ఆడుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విడుదల చేసిన లేటెస్ట్ ఫొటోస్ ఇవి అంటూ వాళ్ళు ఈ ఫోటోల్ని మేడిగడ్డ కుంగిపోయిన అలాగే బద్దలైనటువంటి ఫోటోలను సెటరిక్గా ఇక్కడ చూపించారు. సో ఇక్కడ సెటరిక్ చేస్తూ ఇక్కడ బ్రహ్మానందంని సినిమా యాక్టర్లు కొంతమంది చూపిస్తూ లట్టు పుట్టు అంటూ ఒక సెటర్ వేశారు. అక్కడ మహానుభావుడు 2014లో తెలంగాణ వస్తుందని ముందే ఊహించి 2014లోనే కట్టినట్టున్నాడు, పగుళ్ళు తేలాయి అంటే అప్పుడే కట్టారని ఒక సెటరిక్గా
బ్రహ్మానందం ఎవరితో చెప్తున్నట్టు ఒక సెటరిక్ వేస్తూ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఇదే మేడిగడ్డ మీద లైవ్ కంపేర్ చేశారు. అది వాస్తవంగా మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సు యాత్ర వెళ్ళారు. నల్గొండలో కేసీఆర్ సభ జరిగింది. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు మేడిగడ్డ నుంచి కాంగ్రెస్ వాళ్ళు, నల్గొండ నుంచి కేసీఆర్ లైవ్ మీటింగ్. సో ఎవరు ఎంతమంది చూశారనేది చూపించారు. 1.5K వాచింగ్ కాంగ్రెస్ వాళ్ళది, 33K వాచింగ్ కేసీఆర్ది అన్నట్టుగా, మేమే గొప్ప అన్నట్టు బాస్ రా లుచ్చా అంటూ ఏదో ఒక కామెంట్ చేస్తూ రజనీకాంత్ ఫోటోని పెట్టి సెటైర్ వేశారు. సో చెప్పుతో కొట్టండి అంటారా, ఎన్ని గుండెలు రా మీకు. సో ఏం పనులు చేయాలి వీళ్ళు, మేము చేసిన కాడికి మేము చేసినాం, మేము చేసిన ఫలితం కళ్ళారా చూస్తున్నారు. తెలంగాణ ఒకనాడు ఏడ్చిన తెలంగాణ 3 కోట్ల టన్నుల ఒడ్లు పండించింది. ఇదే తెలంగాణ ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు అంటూ కేసీఆర్ తన ప్రసంగంలో ఉటంకించినటువంటి పదాలను చేశారు. ఇదే జిల్లా మంత్రి దానికి రెస్పాండ్ అయ్యారు. గుప్తకుమార్ రెడ్డి అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రమే మంచి గుండె, ఇప్పుడు మంచిగా లేదని మాట్లాడిండు. మరి అంత మంచిగా ఉంటే ఇదే జిల్లాలో పుట్టిన శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయిండు, ఉద్యమకారులంతా ఎందుకు చచ్చిపోయిండ్రు, అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది, లక్షల మంది కోట్ల మంది ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారు, ఇట్లా పూర్తిగా సోయి తప్పి మాట్లాడుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్కి కేసీఆర్ వేదికగా సలహా, ఆయన రియాక్షన్ అది. సో కేసీఆర్ చివరి శ్వాస దాకా తెలంగాణ కోసం కొట్టాడతా కేసీఆర్ చెప్తుంది. నిన్న మీటింగ్లో ఆయన అదే మాట చెప్పారు. ఇదే చెప్తున్నారు గత కొంతకాలంగా కూడా, ఆయన ఉద్యమప్పటి నుంచి కూడా అదే చెప్తున్నారు. నల్గొండ సభ ప్రకటించినప్పుడు కేసీఆర్ను తిరగనీయమని అన్నారు. అంత మగోళ్ళ కేసీఆర్ను తిరగనీయరట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనీయరా, ఏం చేస్తారు, చంపేస్తారా? కేసీఆర్ను చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తుంది, కానీ అసెంబ్లీలోకి పోయి ప్రశ్నిస్తే కనుక బాగుండేది కేసీఆర్, కానీ నల్గొండ సభలో ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్, కేసీఆర్ బొట్టు రక్తం చిందించి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ పరిస్థితి. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మనం చేసాం. ఇదే సేమ్ మేడిగడ్డ, దాని మీద ఎక్కువగా వైరల్ అవుతుంది మేడిగడ్డ. అలాగే వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి రాజధాని వ్యవహారాలు. సో మేడిగడ్డ బద్దలైంది, కాకా నిద్రలేచిండు, అగ్గి రాజేస్తాడు, అగ్గిపెట్ట మచ్చ పుల్లగేస్తాడు. ఇది యాక్చువల్గా ఈ సైటర్ ఎందుకు వేశారంటే, శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ఆయన పెట్రోల్ పోసుకున్నప్పుడు అగ్గిపెట్ట లేదు అని చెప్పి అనేది. ఇంకోసారి ఏమో హరీష్ రావు ఒకసారి కిరోసిన్ పోసుకొని తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటారంటూ ఆయన హల్చల్ చేశారు. అగ్గిపెట్ట ఇవ్వండి అంటూ హరీష్ రావు అప్పట్లో చేసినటువంటి కామెంట్ని బేస్ చేసుకొని అగ్గిపెట్ట మచ్చ పుల్లగేస్తాడు అని చెప్పి, అగ్గిపెట్ట మచ్చ పుల్లగేస్తాడని చెప్పి, సెంటిమీటర్ రాజేస్తున్నాడని చెప్పి సైటర్కి వేశారు. రైతులకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? సో మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ఎప్పుడు చేస్తారు? బాధ్యులపై ఎల్ఎన్టీపై చర్యలు తీసుకుంటారా? సీఎం రేవంత్ రెడ్డికి మీడియా ప్రతినిధుల ప్రశ్నలు. నీళ్లు నమిల ముఖ్యమంత్రి, సహచర మంత్రులు అన్నిటికీ చర్చించి చెప్తా అంటూ దాటవేత. ఇంగ్లీష్ మీడియా ప్రశ్నలకు రేవంత్ విత్రమకం. మైక్ను ఉత్తమ్ కుమార్కి ఇచ్చి తప్పించుకున్న సీఎం. సో ఇది బహుశా నమస్తే తెలంగాణ పత్రిక లేదంటే పింక్ మీడియాకు సంబంధించిన ఇంటర్వ్యూ అంటే అలా క్యాప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్. అధిక వడ్డీతో ప్రజల్ని తాకట్టు పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే మేడిగడ్డపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తాం, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో మేడిగడ్డ కాదు మేడి పండు అనడానికి ఇవన్నీ కూడా ఫోటో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. బ్రో, కార్తీక మాసం సీరియల్లో వంటలకే కూడా ఇన్ని కష్టాలు లేవు కదా బ్రో అంటూ సెటైర్ వేశారు. మీ ఆఫ్టర్ వాచింగ్ యాత్ర 2 చూసిన తర్వాత కామెంట్ ఇవి. యాత్ర 2 ఎవరిదో చూశారు కదా. బ్రో, కేవలం 43,000 కోట్లు తిన్నాడు, జైల్లో పెట్టారు బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్ ఇది. 43,000 కోట్లు తిన్నాడని జైల్లో పెట్టారు బ్రో అంటూ. రాజధాని రిలీజ్ కాకూడదు. రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ అవుతుంది 15వ తారీఖు, బహుశా ఇవ్వాలి అనుకుంటా 15. ఈ 15వ తారీఖు రిలీజ్ అవుతుంది. 16వ తారీఖు రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సీఎం జగన్ హై లెవెల్ మీటింగ్ పెట్టాడు దీని మీదని సెటైర్ వేస్తూ ఈ ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఒకే ఒక్కడి అహం, వేల మంది రైతుల కన్నీరు, కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంటూ ఈ రాజధాని ఫైల్స్ సంబంధించి ఒక క్యాప్షన్ తోటి ఇక్కడ సినిమాకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సతీష్ షాగంటి అమరావతి ఫైల్స్కి సంబంధించి ఒక క్యాప్షన్ రాశాడు. చంద్రబాబు ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు భవనాలను తాత్కాలిక అని ఎందుకు అనాల్సి వచ్చింది?
అమరావతి భూసేకరణ 90% 2015లోనే పూర్తయింది. మాస్టర్ ప్లాన్ కూడా 2015 సెప్టెంబర్ కల్లా పూర్తయింది. కానీ అమరావతి అనుమతులు కావాలంటే ఎన్జీటీ అనుమతి అవసరం. నార్మల్గా అయితే అది వెంటనే వచ్చేది, కానీ వైసీపీ వాళ్ళు కేసులు వేయించి అనుమతి రాకుండా అడ్డుకున్నారు. ఫైనల్గా ఎన్జీటీ అనుమతులు నవంబర్ 17, 2017 వచ్చింది. ఎన్జీటీ అనుమతులు లేకుండా రాజధాని కట్టడం కుదరదు. అందుకే ఏపీ ప్రభుత్వం రాజధాని భవనాలు కట్టడానికి తాత్కాలిక పర్మిషన్ తెచ్చుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా వేరే చోట కట్టడానికి అనుమతులు తెచ్చుకుంది. వైసీపీ వాళ్ళు తాత్కాలిక పేరుతో పర్మనెంట్ రాజధాని కట్టేస్తున్నారని, ఎక్కడ ఎన్జీటీ దగ్గర మళ్ళా గొడవ చేస్తారని ప్రాజెక్టు మొత్తం తాత్కాలిక అనే పేరుతోటి చేశారు. అప్పటి ప్రభుత్వం ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వలేదు. అసలు అమరావతి రాజధాని పనులు ఎన్జీటీ అనుమతి వచ్చిన తర్వాత జనవరి 2018లో మొదలయ్యాయి. మీరు చూస్తున్న భవనాలన్నీ 15 నెలల్లోనే కట్టేసినవి. సో ఊరికినే చంద్రబాబు డిజైన్ల కోసం టైం వేస్ట్ చేశాడు అని చిల్లర రాతలు రాయకండి. ఎన్జీటీ అనుమతులు రావడం లేట్ అవడం వల్ల ఎలాగో కట్టడం అవ్వదు కాబట్టి డిజైన్లు ఇంకా బాగా రావడం కోసం ప్రయత్నం చేశారు అంతే. సో ఇది న్యూస్ సారాంశం ఏంటంటే, తాత్కాలిక రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకన్నారు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాత్కాలిక రాజధాని, అసలు రాజధాని ఎప్పుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద పదే చేశారు. దాంట్లో ఇంత టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఈ ట్వీట్ యొక్క సారాంశం. సో ఇది ఒక ట్వీట్ చేశారు. అప్పుడు అంతర్వేది, ఇప్పుడు బెజవాడ దుర్గగుడిలో 3 సింహాలు మాయం, విలువ 15 లక్షలు. అప్పట్లో బెజవాడ దుర్గమ్మ గుడిలో కొట్టేసిన సింహం కాదు కదా. సో వీళ్ళు కలిసిన సందర్భంగా సింహం స్టాచ్యూ ఇవ్వడం జరిగింది, సింహం బొమ్మ ఇవ్వడం జరిగింది, వెండిది అనుకుంటా. ఇది అప్పుడెప్పుడో బెజవాడలో దుర్గమ్మ గుడిలో కొట్టేసిన సింహం అంటూ సెటైర్ వేస్తూ ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి సెటైర్ వేస్తూ ఈ ఫోటో పెట్టారు.